హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ రీసెంట్గా ఫిజికల్ ఎవరైతే కంప్లీట్ చేసి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. సో మ్యాటర్లోకి వెళ్తే, మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5th రోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంత 39,481 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 14,000+ పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి 53,690 పోస్టులు 2025 జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మన తెలంగాణ వాళ్ళకు పోస్టులు చూసుకుంటే 1007 పోస్టులు ఉండడం జరిగింది. మన తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 1007 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ 1007 పోస్టులలో మనకు నక్సల్ అండ్ జనరల్ డిస్టిక్లో చూసుకుంటే ఫిజికల్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు అప్రాక్స్గా 600 to 700 మెంబర్స్ ఉండడం జరిగింది. సో వీళ్ళందరికీ ఆల్మోస్ట్ 75 to 80% జాబ్ వచ్చినట్టే. నెక్స్ట్ మీకు మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ బండ్లు నడపడాలు, అటు ఫంక్షన్స్కి వెళ్ళడాలి అన్నీ కంట్రోల్ చేసుకోండి. ఫిజికల్ అంటే డాక్యుమెంట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డిఎంఈ అయిపోయింది అంటే మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే కాదు, వచ్చింది అని ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మనకు ఉన్న పోస్టులే 1007. ఇక్కడ మన పాస్ పర్సంటేజ్ చూసుకుంటే 600 to 700 మెంబర్సే ఉన్నది. సో ఈసారి పోస్ట్ మిగిలే ఛాన్స్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరందరికీ ఫిక్స్ అయిపోండి ఒకటే, 80% మాకు జాబ్ వచ్చింది, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందంటే కంపల్సరీ జాబ్ వస్తుంది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్గా ఉండండి, బయట తిరగడాలు ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఆధార్ అండ్ అడ్మిట్ కార్డ్, ఆ తర్వాత ఒక 10 ఫొటోస్ తీసుకెళ్ళండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి మీ సేవలో ఇస్తారు. ఆ మీ సేవతో పాటు మనకి నోటిఫికేషన్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ డొమిసైల్ అని ఉంటుంది. ఆ డొమిసైల్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకెళ్ళండి. ఇది ఏంటంటే ఇది మనకి మీ సేవ ప్రింట్ వస్తుంది రెసిడెన్స్. ఈ డొమిసైల్ వచ్చేసి మనకి మాన్యువల్ సర్టిఫికేట్ ఉంటుంది. మాన్యువల్లో మన డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఇక్కడ ఎంఆర్ఓ సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి ఇస్తాడు. సో మాన్యువల్ ఉన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్ ఏం చేస్తుంటే ఓబీసీ సర్టిఫికేట్ ప్లస్ నాన్ క్రిమినల్ వచ్చేసి మాన్యువల్గా ఉంటుంది, నోటిఫికేషన్లో ఉంటుంది. అది చూసి డౌన్లోడ్ చేసుకొని, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, దీనిలోనే మాన్యువల్గా రాసి స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టిస్తారు. సో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ చూసుకుంటే మనం అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ అండ్ ఎక్సెట్రా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్స్ పెడతాం కదా క్వాలిఫికేషన్ దగ్గర. అవి ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు 10+2 పెట్టారా, సో 10th ప్లస్ ఇంటర్మీడియట్ తీసుకెళ్ళండి. మీరు అప్లై చేసేటప్పుడు 10th డిగ్రీ పెట్టారా, 10th ఇంటర్ డిగ్రీ, ఇలా ఈ 3 సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి కాదు, కంపల్సరీ ఇవే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ ఓబీసీ వాళ్ళు అనెక్జర్ ఫామ్ తీసుకెళ్ళండి. అనెక్జర్ ఫామ్ మన నోటిఫికేషన్లో ఉంటుంది, ఆ ఫామ్ తీసుకెళ్ళండి. సో ఆల్మోస్ట్ మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇంకొక 3 months ఓపిక పట్టుకుంటే మీరు డిసెంబర్లో ఈజీగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. జాన్లో మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క 4 months కొంచెం అంటే కంట్రోల్గా ఉండండి. ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోకుండా, మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్గా ఉండండి. సో మొన్న ఫిజికల్ పోయిన వాళ్ళు, ఎగ్జామ్ పోయిన వాళ్ళు ఏం చేయాలంటే
మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందండి. అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం మనకు 2024లో నోటిఫికేషన్ వచ్చింది చూడండి. అది 2023 నవంబర్ 15 టు 31 వరకు అప్లికేషన్ డేట్ ఇచ్చాడు. ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 22 మార్చ్ 7 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేసినాడు. రిజల్ట్ చూసుకుంటే జూలై 10కి ఇచ్చినాడు. అలా జూలై 10 2024లో రిజల్ట్ ఏంటి సిబిటి రిజల్ట్ ఇచ్చాడు. ఫిజికల్ చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్లో కండక్ట్ చేసినాడు. ఈ నోటిఫికేషన్లు ఏంటంటే వన్ డే ప్రాసెస్ లాగా జరిగిపోయిందనమాట. అంటే ఫిజికల్ ఆ రోజే పెట్టినాడు, మెడికల్ ఆ రోజే పెట్టినాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం వన్ డే ప్రాసెస్ అయిపోయిందనమాట ఈ నోటిఫికేషన్లో. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే డిసెంబర్ 13, 2024 రోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫైనల్ మెరిట్ రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు 2024 నోటిఫికేషన్ ప్రాసెస్ అండ్ టైం టేకెన్ పీరియడ్ అండ్ 2025 నోటిఫికేషన్ చూసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5కి అప్లికేషన్ డేట్ ఓపెన్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 15 వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే సెప్టెంబర్ 5 to 7 అంటే ఒక 3 days ఎడిట్ ఆప్షన్కి ఛాన్స్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ మనకి ఆల్మోస్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేది నవంబర్లోనే వచ్చేసాయి. నవంబర్లోనే ఎగ్జామ్ డేట్స్ పలానా డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినామని నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ అంటే క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ ఏ రోజు ఉందో మనకి Jan 24 రోజు ఆ రోజు మనకి ఆప్షన్ ఇచ్చాడు. ఆ రోజు ఎగ్జామ్ డేట్ చూసుకున్నాం. ఎగ్జామ్ చూసుకుంటే ఫిబ్రవరి 4 to ఫిబ్రవరి 25 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సిబిటి రిజల్ట్ వచ్చేసి జూన్ 17, ఇక్కడ జూన్ 17, ఇక్కడ చూసుకుంటే జూలై 10. ఫిజికల్ చూసుకుంటే ఆగస్ట్ 20 నుండి సెప్టెంబర్ 12 వరకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 20 to 28 వరకు కండక్ట్ చేయడం జరిగింది ఫిజికల్. మిగతా వేరే క్యాండిడేట్స్కి 12 వరకు టైం తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్కి డిఎంఈ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డిఎంఈ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎక్స్పెక్ట్ కాదు, 99.9% మీకు ఈ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ 2025 డిసెంబర్ వరకు మీకు లిస్ట్ రావడం జరుగుతుంది. మీరు జాన్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. క్లియరా? 2025 నోటిఫికేషన్ క్లియర్ అయింది ప్రాసెస్. ఇప్పుడు 2026 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2026 నోటిఫికేషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ చూసే ఉంటారు. మనకు అక్టోబర్ ఆర్ నవంబర్లో అంటే అప్లికేషన్ డేట్స్ ఎక్స్పెక్టెడ్ అని ఇచ్చినారు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ ఎండ్ వరకు మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి మార్చ్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిన సిబిటి రిజల్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఇట్ టేక్స్ 120 days టైం. సో 120 days ఎందుకంటే 120 days అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రీవియస్ వచ్చిన నోటిఫికేషన్ మనము 2023లో వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే 2023లో 2024 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ అనేది మార్చ్ 7th ఎండ్ అయింది. అండ్ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ చూసుకుంటే జూలై 10 రోజు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ 120+ days పట్టింది అనమాట. ఎగ్జామ్ ఎండ్ అయిన డేట్ నుంచి 120 daysలో మీకు సిబిటి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ కూడా మీరు చూడండి. ఫిబ్రవరి 25 రోజు ఎగ్జామ్ కంప్లీట్ అయింది అండ్ జూన్ 17 రోజు రిజల్ట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా
120 డేస్ టైం తీసుకున్నాడు అనమాట. 120 డేస్, ఇక్కడ 120, ఇక్కడ 120. సో ఆ ప్రీవియస్ వచ్చిన 2022 నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ 120 డేస్ 110 డేస్ టైం తీసుకున్నాడు. సో ఇప్పుడు రాబోతున్న 2026 నోటిఫికేషన్ కూడా 120 డేస్ టైం తీసుకుంటాడు. సో 120 డేస్ టైం తీసుకుంటాడు కాబట్టి ఆల్మోస్ట్ మనం పోస్టులు చూసుకుంటే 50K పోస్టులు అనేది రావడం జరుగుతుంది. 50 to 60K పోస్టులు అనేది రావడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా 2025 నోటిఫికేషన్లో CBTలో మెరిట్ సాధించలేకపోయారు. ఫిజికల్ ఈసారి చాలా టఫ్ అయింది. మనమే అంటే రోడ్ మీద పెడతారేమో అనుకున్నారు చాలామంది. కాకపోతే ఏంటంటే ల్యాబ్స్ 312 into 16 రౌండ్స్ వేయాలి. 16 రౌండ్స్ అంటే 4992 మీటర్స్ అవుతుంది. చాలా మటుకు ఈసారి RFID ఉంది కాబట్టి చాలా మటుకి 5 seconds, 1 second, 20 seconds అలా సెకండ్స్లలో పోయిన వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ జీడీకి 8 months to 12 months ప్రాక్టీస్ అయిన వాళ్ళే ఈసారి నోటిఫికేషన్లో క్లియర్ అయినారు. సో మనము ఈ ఎగ్జామ్తో పాటు రన్నింగ్ కూడా మన షెడ్యూల్లో భాగంగా చేయాలి. అలా అయితేనే మనకు క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ 2026 నోటిఫికేషన్. సో ఎవరైతే CBT ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారో, ఫిజికల్ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక ఛాన్స్ లాగా మనకు 2026 నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. 50K పోస్టులతో రెడీగా ఉంది. సో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేయండి, ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రిపరేషన్ ప్లస్ రన్నింగ్ చేస్తే ఆల్మోస్ట్ 2026 నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. మనకు ఈ నోటిఫికేషన్లో బయటపడవచ్చు. సో ఇది గైస్ లాస్ట్ 4 నోటిఫికేషన్ అనాలిసిస్ చేసి నేను ఎగ్జాక్ట్ డేట్స్ లాస్ట్ 2 నోటిఫికేషన్ అనాలిసిస్ చేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2025. Like, share and subscribe for more videos.